హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు శనగపిండిని యూస్ చేయకుండా మైదా పిండితో ఉల్లి వడలని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ని మిస్ కాకుండా ఉంటారు. మీరు కూడా పర్ఫెక్ట్ వడల్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసుకొని ఒక కప్పు నిండా తీసుకొని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఇందులోనికి ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పసుపును వేసుకొని 5 నిమిషాల పాటు ప్రెషర్ ఇస్తూ బాగా పిండుకున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల ఆనియన్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనికి ఏ కప్పుతో అయితే ఉల్లిపాయలను తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని తీసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి. ఈ పేస్ట్ని పిండిలోనికి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. శనగపిండితో మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీల కన్నా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసి ఆ ఆయిల్ని పిండిలోనికి వేసుకొని కలుపుకోవాలి. అస్సలు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఉల్లిపాయల్లో వచ్చిన వాటరే సరిపోతుంది. పిండిని అంతటినీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చేసి ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నింటినీ కూడా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఉండలు వేయంగానే కలపరాదు, పగిలిపోతాయి. మెల్లగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. కాలిన తర్వాత వీటినన్నింటినీ పక్కకు తీసుకోవాలి. తరువాత ఒక బాల్ని తీసుకొని ప్లేట్లో ఉంచి వేరొక ప్లేట్తో కానీ కప్పుతో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఒత్తుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే చేసేయాలి. అన్నింటినీ ఒత్తుకున్న తర్వాత వీటిని మరలా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. లోపలి వరకు వడ వేగుతుంది. ఎప్పుడైనా ఇలా చేశారా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరోవైపు కూడా టర్న్ చేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టిష్యూ ఉన్న పేపర్లోనికి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేపుకోవాలి. ఇవి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, త్వరగా అయిపోతాయి. పిల్లలు ఇంటికి వచ్చే టయానికి ఒకసారి ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఒక్కటి కూడా మిగలకుండా అయిపోతాయి. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.